ఇప్పుడు మనం తమిళనాడు రాజకీయాల దిక్కున అజరేద్దాం. ఆడ ఇప్పుడు రాజకీయం కూడా సినిమా లెక్కనే అయిపోయిందిలా. సినిమాలలో చూయించినట్టే తాపకు ట్విస్టులు గిస్టులు నడుతూనే ఉన్నాయి. సస్పెన్స్ సినిమా లెక్కనే మారిపోయింది. అసలు ఎక్కువ సీట్లు గెలిచిన విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా, లేకుంటే నోటిదాంకచ్చిన కూడును గుంజుకునేటట్టు అవుతుందా? గిట్టనే నడుస్తుంది దేశం అంతా. మరి ఇప్పుడు ఏమవుతుందో అరుచుకుందాం. కానీ అన్ని బరాబర్ అనుకున్నట్టు జరిగితే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఇమానందీను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను. కానీ గట్ల కాలేదా? ఈ సినిమా యాక్టర్కే సినిమా లెవెల్ల ట్విస్టుల మీద ట్విస్టులతోని షాకుల మీద షాకులు దాగినాయి. ప్రభుత్వంలో కూర్చుంటాం సారు అని విజయ్ ఎమ్మెల్యేలతో కలిసి తమిళనాడు గవర్నర్ కాడికి పోతానేమో ఆ గవర్నర్ సారు 118 మంది ఎమ్మెల్యేలు లేరు, కొంచెం తక్కువ పడ్డరు, వాళ్ళందరూ జమైనాక మళ్ళా నా కాడికి రా, అప్పుడు విమానం దిందువటగానే అని అన్నాడట. 2 సార్లు గవర్నర్ కాడికి పోతే 2 సార్లు గదే మాట అన్నాడట. అసలు గవర్నర్ సార్ ఇట్లా షాక్ ఇస్తాడని ఎవ్వలనుకోలే. ఎవ్వలకు ఎక్కువ మెజారిటీ సీట్లు వస్తాయో వాళ్ళను ప్రభుత్వంలో కూసోమని అంటారు. బలం ఏ పాటు ఉన్నదో అసెంబ్లీలో రుజువు చేసుకో అంటారు. కానీ విజయ్ కాడికి వచ్చే వరకల్లా మొత్తం మెజారిటీ ఉంటేనే నేను విమానం తినిపిస్తా అని చెప్పిండు. ఇక ఇప్పుడు ఇదే పెద్ద లొల్లి అవుతున్నది. చూసినవా, విజయ్ ముఖ్యమంత్రి అవుడు ఈ బీజేపీలకు ఇష్టం లేనే లేదు. కావాల్సుకునే గిట్లా ఆగం పట్టిస్తురని గరమైతురు. ఆఖరికి డిఎంకే స్టాలిన్ సార్ కూడా గదే మాట అన్నాడోలా. అసలు అది తరికనే కాదు, విజయ్ని పిలిపిస్తే ఓడ్చిపోవు, మాకుగా కుళ్ళు కుతంత్రాలు ఏం లేవు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి గాని నేను గిట్లా అద్మానం చేయవచ్చునా అని అన్నాడంట. విజయ్ పార్టీ ఓడొచ్చినా గానీ ఈయన నియతగానే మాట్లాడిండని ఇప్పుడు స్టాలిన్ సార్ ను అందరు తారీఫ్ చేస్తున్నారు. ఇక కమల్ హాసన్, ప్రకాష్ రాజు అసంటి సినిమా యాక్టర్లు విజయ్ అభిమానులు కూడా గదే మాట అంటున్నారు. గవర్నర్ సార్ చేసింది తప్పే, కావాల్సుకునే విజయ్ని గోస ఉచ్చుకుంటున్నారని కూపానికి వస్తారు. ఇక ఈ విజయ్ అభిమాన్ అయితే ఆయన ముంగట్నే పోయి ఏడ్చుకుంటే దేవుణ్ణి మొక్కుతుండు, మా హీరోనే ముఖ్యమంత్రి కావాలి అని. ఇప్పుడు విజయ్ ప్రభుత్వంలో కూర్చోవాలంటే ఈయన పార్టీకి 118 మంది ఎమ్మెల్యేలు కావాలి. గెలిచింది 108 సీట్లు. ఇక కాంగ్రెస్ తరఫున గెలిచిన 5 మంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకే మద్దతు ఇచ్చారు. అంటే 113 మంది అయ్యారు. అయినా కానీ మెజారిటీ సరిపోలే. ఇక కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళను విజయ్ మద్దతు ఇయ్యమని అడిగిండట. కానీ వాళ్ళు అంటలేరు కుయ్యి అంటలేరు. వాళ్ళు కూడా మద్దతు ఇస్తేనే విజయ్ పార్టీకి మెజారిటీ వచ్చినట్లు. కానీ వాళ్ళేమో డిఎంకే కూటమిలో ఉండే మేం కాంగ్రెస్ వాళ్ళ లెక్క అధికారం కోసం దోస్తాన్ను ఇడిచిపెట్టి వెన్నుపోటు ఓడిచేటోళ్ళం కాదని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ తరపున ఆలోచిస్తుంటే వాళ్ళు కూడా కరెక్ట్ గానే ఉన్నారు అనిపిస్తున్నది. ఇంకో దిక్కు స్టాలిన్ సారేమో మీ ఇష్టం, మీరు విజయ్ కు మద్దతు ఇస్తే యూరి, నేనేం ఫీల్ గాంతి అని అన్నాడట. ఇక ఇది నడుస్తుంటే అన్నా డిఎంకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలల్లా సగానికి సగం మంది విజయ్ పార్టీ దిక్కు దొనుకుందామని చూస్తున్నారు. కానీ ఇటు విజయే సపోర్ట్ చేయలేడు. ఆగర్సే ఒక్క ఈల కొడితే వాళ్ళు ఇటుకెళ్ళి అట అత్తారని అంటారు. ఇట్లా గడిగడికి ఆడ రాజకీయాలు మారుతూనే ఉన్నాయి. కానీ చూడు, ఒంటరిగా పోటీ చేసి పెద్ద పెద్ద పార్టీలను వడగొట్టి అందరికంటే ఎక్కువ సీట్లు గెలిచినా కానీ ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాడు. రాజకీయం అంటే ఎట్లుంటుందో విజయ్కి ఇప్పుడు మంచిగానే అర్థమైంది అట్లున్నది.